బ్రిటిష్ వారు భారతదేశంలోని అనేక ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. మరి ఏ విధంగా ఆక్రమించుకున్నారు అంటే వివిధ విధానాల ద్వారా. దానిలో రెండు ముఖ్యమైనటువంటివి. ఒకటి సైన్య సహకార పద్ధతి, రెండు రాజ్య సంక్రమణ సిద్ధాంతం. మరి సైన్య సహకార పద్ధతి, సబ్సిడరీ అలయన్స్ అంటే ఏంటి? సబ్సిడరీ అలయన్స్ దీన్ని ప్రవేశపెట్టినటువంటి బ్రిటిష్ ప్రతినిధి ఎవరు అంటే లార్డ్ వెల్లస్లీ. ఈయన భారతదేశంలో 1798 నుంచి 1805 వరకు ఈ యొక్క బ్రిటిష్ ప్రతినిధిగా ఉన్నాడు. మరి సైన్య సహకార పద్ధతి అంటే ఏంటి అంటే భారతదేశంలోని జమీందారులు లేదా సంస్థానాధిపతులు యుద్ధాలు చేయాలి అంటే వారు బ్రిటిష్ వారి సైన్యాలనే సొంత ఖర్చుతో ఉపయోగించుకోవాలి. దాన్నే సైన్య సహకార పద్ధతి అంటారు. మరి ఈ సైన్య సహకార పద్ధతిలోని ముఖ్యాంశాలు ఏంటి అంటే బ్రిటిష్ వారు తమ సైన్యాలని భారతదేశంలోని ఏ సంస్థానానికైనా రక్షణ కొరకు సైన్యాలను పంపవచ్చు. అలాగే భారతదేశంలోని జమీందారులు బ్రిటిష్ వారితో తప్ప మిగతా ఐరోపా వారితో ఎలాంటి సంబంధాలు ఏర్పరచుకోకూడదు. మిగతా ఐరోపా వారు ఎవరు అంటే ఫ్రెంచ్ వారు, డచ్ వారు, పోర్చుగీస్ వారితోటి. అలాగే బ్రిటిష్ వారి సైన్యానికి అయ్యే ఖర్చును జమీందారులు రొక్కం రూపంలో కాకుండా కొంత భూభాగాన్ని బ్రిటిష్ వారికి దారదత్తం చేయాలి. ఆ విధంగా దారదత్తం చేసినటువంటి భూభాగాలపైన భారతదేశంలోని జమీందారులకు అన్ని రకాలైన హక్కులు అనేటువంటివి ఏవి ఉండవు. మరి ఈ విధంగా హైదరాబాదు నిజాము భారతదేశంలో మొట్టమొదట సైన్య సహకార పద్ధతికి అంగీకరించి తన రాజ్యంలోని ప్రాంతాలైనటువంటి బళ్ళారి, కర్నూలు, కడప, అనంతపురం అనేటువంటి ప్రాంతాలను బ్రిటిష్ వారికి దారదత్తం చేశాడు. అందుకే వీటిని చరిత్రలో దత్త మండలాలు అంటారు. అలాగే రెండోది రాజ్య సంక్రమణ సిద్ధాంతం. రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టినటువంటి బ్రిటిష్ ప్రతినిధి ఎవరు అంటే లార్డ్ డల్హౌసీ. 1848 నుంచి ఆయన ఇక్కడ మనకి 1856 వరకు భారతదేశంలో ఉంటాడు. మరి రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటే ఏంటి అంటే ఆనాటి కాలంలో సంస్థానాధిపతులకు కానీ లేదా జమీందారులకు కానీ ఎలాంటి వారసులు లేనప్పుడు అలాంటి ప్రాంతాలు ప్రత్యక్షంగా అన్ని హక్కులతో బ్రిటిష్ వారికి చెందుతాయి. మరి ఈ విధంగా రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా ఈ యొక్క బ్రిటిష్ వారు ఆక్రమించిన ప్రాంతాలు ఏంటి అంటే సతారా, సంబల్పూర్, నాగపూర్, ఝాన్సీ, కరౌటి, అలాగే బాగల్పూర్, అలాగే ఉదయ్పూర్, అయోధ్య లాంటి ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. చూడండి, బ్రిటిష్ వారు ఒక చుక్క రక్తపు పొట్టు చిందకుండా భారతదేశంలోని అనేక ప్రాంతాలను ఆక్రమించుకొని భారతదేశం పైన ఆధిపత్యాన్ని చెలాయించారు.